అతనికి మరలా శరీర గ్రహణం అనే జన్మే ఉండదు. అందువల్ల పరమార్థ దృష్టితో చూచినప్పుడు ఆత్మజ్ఞానం అయ్యి ఉన్నందువలన ఆత్మయందే స్థిరపడి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడికి జన్మ అనేది తోచదు. జన్మ అనేది తోచదు. జన్మించానని అనుకోడు. జన్మ అనేది తోచదు అని ఈ రకంగా జ్ఞానము వలన జన్మ మరణాలనే వరుస ఆత్యంతికంగా ఆత్మజ్ఞానికి నాశనం అవుతుంది. ఆత్మజ్ఞానం ఎక్కడ పరిసమాప్తి అవుతుందంటే నాకు జన్మ లేదు, మరణము లేదు, జన్మ మరణాలు రెండూ మిథ్యే అన్నప్పుడు అక్కడ పర్యవసానం చెందుతుంది. జ్ఞానం కలిగింది అనే దానికి ఎక్కడ తార్కం అంటే నాకు జ్ఞానం ఉంది అనుకోవడం గొప్ప కాదు. నాకు జన్మ లేదు, మరణం లేదు అని తెలుసుకుని దాని యందు నిలిచిపోవడం. నాకు జన్మ లేదు, మరణం లేదండి అని నోటితో చెప్పడం కాదు. జన్మ లేనిది, మరణము లేని తన స్వరూపమైన ఆత్మయందు నిలవడమే వాక్కుకి మనస్సుకి అందని ఆ జన్మ మరణరహితమైన ఆత్మస్వరూపంగా నిలిచిపోవడమే అక్కడ పర్యవసానం. అలాంటి ఆత్మజ్ఞానమైన తర్వాత అతనికి జన్మల యొక్క జన్మ ఏదైతే ఉందో అదే నశించిపోతుంది. జన్మల యొక్క జన్మ అంటే జన్మలకి సంబంధించిన బుద్ధి యొక్క జన్మే నశించిపోతుంది. పరిచ్ఛిన్నమైన ఉపాధుల్లో బుద్ధి ఉంటుంది కానీ బ్రహ్మజ్ఞానికి బ్రహ్మమే ఉంటుంది. బ్రహ్మైవ భవతి, బ్రహ్మముగానే ఉంటాడు కానీ బుద్ధిగా ఉండడు. బ్రహ్మముగా ఉంటాడు, జ్ఞానిగా ఉంటాడు అని అర్థం. అందువల్ల ఈ రకంగా ఇంతవరకు చెప్పబడింది. అర్థమైందా? అందువల్ల మహాత్ములకి ఇక్కడ రెండవది ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి ఉపాయాలు అంటే ఆత్మానుభవానికి ఉపాయము. దానికి హెడ్డింగ్ ఏంటి, దానికి చిన్నది ఏంటంటే వివరణ. మహాత్ములకి బయట ఉన్న ఇంద్రియార్థకర్మల యందు ఆసక్తి ఉండదు. ఇంద్రియాలతో చూసే విషయాల యందు కానీ ఆ విషయాలు పొందడానికి కావలసిన కర్మేంద్రియాల చేత జరిగే కర్మల యందు కానీ ఆసక్తి ఉండదు. బయట జ్ఞానం ఉండదు, బాహ్య జ్ఞానం ఉండదు, విషయ జ్ఞానం ఉండదు. ఉత్కట వైరాగ్యం ఎక్కువ, ఉత్కర్ష అన్నాం కదా, అలాంటి వైరాగ్యము వివేక అభ్యాసము ఎవరికైతే ఉంటుందో వారికి అంతరంగ ధ్యానము ఏదైతే ఉందో అది దక్కుతుంది. అంతరంగ ధ్యానం, అంతరంగ సాధన. అతనికి గీతలో చెప్పిన వసుదేవతత్వము అనే జ్ఞానము అలాంటి వాడికి కుదురుతుంది. ఆత్మధర్మము మనకి ఏ విధంగా వస్తుంది, ఆత్మ యొక్క స్వరూపము మనకి ఏ విధంగా వస్తుంది అని అడిగేవారికి వాళ్ళకి ఏం చెప్పాలి? మీ యొక్క మనస్సు యొక్క అంతస్తును బట్టి మీరు చేసిన సాధనాలు బట్టి మీరు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందగలరు. సాధనలు ఏంటి? అంతరంగ సాధనలు. అంతస్తు ఏంటి? శ్రవణ మనన నిధిధ్యాసనలు. దీన్ని బట్టి ఈ జ్ఞానం కలుగుతుంది అనే విషయాన్ని ఈ కింద 2 శ్లోకాల్లో భగవద్గీత సమాధానం చెబుతున్నది. ధ్యానం అనేది ఆత్మధర్మానికి ఉపాయము అనేది హెడ్డింగ్. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనమాత్మన. కొందరు ధ్యానము చేత ఆత్మయందే చూస్తారు. ధ్యానము చేత ఆత్మయందే చూస్తారు. మరికొందరు సాంఖ్యయోగం చేత చూస్తారు.
సాంఖ్యయోగం చేత చూస్తారు. అపరే మరికొందరు కర్మయోగం చేత చూస్తారు. కర్మయోగేన చాపరి అని 3 చెప్పాడు. ఇది ఇక్కడ శ్లోకం. అవతారిక. అత్ర ఆత్మదర్శిని ఉపాయ వికల్ప ఇమే ధ్యానాదయ ఉచ్యంతే. ఆ ఆత్మదర్శన విషయాన్ని వేరువేరు ఉపాయాలని ఈ ధ్యానాదులు వాటిని చెబుతున్నది. వేరువేరు ఉపాయాలతో ఈ ధ్యానాదులు ఇవన్నీ కూడా చెబుతున్నది అనేది అవతారిక. ఇక్కడ భాష్యం. ధ్యానేన ధ్యానం నామ శబ్దాదిభ్యో విషయేభ్యః శ్రోత్రాదీని కరణాని మనసి ఉపసంహృత్య మనః చ ప్రత్యక్చేతయితరీ ఏకాగ్రతయా యత్ చింతనం తద్ధ్యానం. ధ్యానం అంటే అది. అంతేగాని బౌద్ధులు చెప్పే ధ్యానాలు, ఇంకొకరు చెప్పే ధ్యానాలు, శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానాలు శ్వాస మీద ధ్యాస పెడితే అదే బ్రహ్మమా? మన శ్వాస మీద ధ్యాస పెడితే శ్వాస అంటే ఎంతవరకు వ్యాప్తుందో తెలుసుకోవాలి. ఆ వ్యాపకమైన శ్వాస యొక్క స్వరూపం ఏమిటి? వాయువు. వాయువు బ్రహ్మాండానికి బాగుంది. ముక్కులో కదిలే ఉచ్ఛ్వాస నిశ్వాసముల మీద దృష్టి పెట్టంటే అది బ్రహ్మమా? శ్వాస మీద ధ్యాస. పరిచ్ఛిన్నమైన ప్రాణం అది. పరిచ్ఛిన్నమైన ప్రాణం మీద దృష్టి పెడితే, ధ్యానం చేస్తే ఏం ఉపయోగం? అందువలన ధ్యానేన, ధ్యానము చేత అని అర్థం. ఏమిటా ధ్యానం అంటే? ధ్యానం నామ ధ్యానము అంటే, మెడిటేషన్ అంటే శబ్దాదిభ్యో విషయేభ్య, శబ్దాది విషయాల నుండి, శబ్ద స్పర్శ రూప రస గంధములనే విషయాల నుండి, శ్రోత్రాదీని కరణాని, శ్రోత్రాది అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణమనే ఇంద్రియాలని అది ఉపసంహృత్య ఎక్కడ ఉపసంహరించాలి? మనసి. అర్థమైందా? ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలే విషయాల నుండి శ్రోత్రాదులు ఇంద్రియాల్ని వెనుకకు మరల్చి మనస్సు యందు ఉంచి, ఏముంచాలి? ఇంతవరకు బాహ్యమైన శబ్దస్పర్శ రూపరస గంధ విషయాల్ని ఏవైతే శ్రోత్రేది ఇంద్రియాలు ఏవైతే వాటిని ఆకర్షించాయో, విషయాలుగా గ్రహించాయో వాటిని వదిలి, ఈ శబ్దస్పర్శ రూపరసగంధ అనే విషయాన్ని వదిలి శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వం, గ్రాణమని ఈ జ్ఞానేంద్రియాలను వెనకకు మరల్చి అంతర్ముఖం కానిచ్చి ఎక్కడ పెట్టాలి? మనస్సు యందు ఉంచి. మనస్సు యందు ఉంచి మనహాచ ప్రత్యక్ చేతయితరి, మనస్సు దానికి లోపల ఉన్న ప్రత్యక్ చేతయితరి, దానికి లోపట, మనస్సుకు లోపట ఏమున్నది? ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ లోపట తెలియగల ఆత్మ ప్రత్యేగాత్మ. బాహ్య విషయాలు ఇంద్రియాలు వదిలిపెట్టి ఇంద్రియాలు మనస్సు యందు ఉంచాలి. మనసును ఎక్కడ పెట్టాలి? లోపట ఉన్న ఆత్మయందు, ప్రత్యేగాత్మయందు ఉంచి ఏకాగ్రతయా, ఏకాగ్రతతో యత్ చింతనం తద్ధ్యానం, ఏదైతే చేస్తామో దా చింతన్ని ధ్యానము అని అంటారు. ఇది ధ్యానం. ఆ ప్రత్యేగాత్మ అంటే ఏంటో తెలియాలి కదా. ప్రత్యేగాత్మ తెలియాలంటే వేదాంతం తెలియాలి. వేదాంతం తెలియాలంటే దాని యొక్క స్వరూపం పూర్తిగా తెలుసుకోవాలి. ప్రత్యేగాత్మ అంటే లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మ దృష్టి పెట్టాలంటే ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మస్వరూపం ఏమిటి? దాన్ని ఎలా ధ్యానించాలి? ఆత్మస్వరూపం ఒక లైటా, ఒక మెర్క్యూరీ బల్బా, లేకపోతే ఇక్కడ కదిలే ఒక నరవా, ఏమిటది? ఆత్మ గురించి చెప్తుంది కదా శాస్త్రం. ఆత్మ గురించి తెలియకుండా ఎలా చేస్తారు ధ్యానం? ఈ రకంగా ప్రత్యేగాత్మ స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకొని అలాంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని తన అనుభవం అయమాత్మ బ్రహ్మ అని శ్రవణ మాత్ర కాలంలో ఎవడైతే తెలుసుకోలేడో అలాంటి వాడు మననం చేసి, మననం చేత కూడా ఎవడైతే తెలుసుకోలేడో అలాంటి వాడు శ్రవణ మననాదుల చేత ఏ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడో అలాంటి బుద్ధిగోళం ఉన్న ఆత్మని ఈ రకంగా బాహ్య విషయాలు వదిలిపెట్టి ఇంద్రియాలు అంతర్ముఖం చేసి
మనసు యందు ఉంచి అంటే మనసులో విలీనం చేసి ఇంద్రియాలు 5, ఆరోది మనసుని కాదు ఇక్కడ. ఈ 5 మనసులో ఉంచి అంటే మనసులో లయించేసి అంటే మనసుగా మిగిలి ఆ మనసు అనే దాన్ని పట్టుకొని ఆ మనసుతోటి ఆత్మచింతన ఏకాగ్రతతో ఆత్మ యొక్క స్వరూపం యొక్క చింతన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం అని ఆ సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మ అన్నప్పుడు ఇది అనృతము కానిది, జడము కాదినిది, అది అనంతమైన ఈ స్వరూపమైన బ్రహ్మమే ఈ తానైన ఆత్మ అని దాన్ని ఎవడైతే ఏకాగ్రతతో కూడుకుని ఆ శ్రవణ మననాదుల చేత ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని నిధిధ్యాసనపూర్వకంగా చేసే ధ్యానము, ఆ చింతన, దానిని ఇక్కడ ధ్యానం అన్నారు. ఎందుకంటే ఏం చెప్పాలి, దాన్ని ఇక్కడ ధ్యానం అన్నారు. తథా దానికి ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఝాయతీవ బకః ఝాయతీవ పృథివీ ఝాయతీవ పర్వతాః చాందోగ్యం 7:6-1 ఇది ఉపమోపాదనాత్. ఇక్కడ తథా ఆ రకంగానే జాయతీవ బకః కొంగ ఏదైతే ఉందో ధ్యానిస్తున్నట్లు ఉన్నది. జాయతీవ ఇవ ధ్యానిస్తున్నట్లు వలె కొంగ ఏ రకంగా ధ్యానిస్తున్నట్లు వలె నీటిలో ఉంటుందో, నీటిలో కొంగ ఇలా అంతా పెట్టి ఇలా ఉంటుంది కదా, మన దూరం నుంచి చూస్తే ఉంటుంది కొంగ అలా ధ్యానం చేస్తున్నట్లుగా ఏ రకంగా కనిపిస్తుందో ఆ కొంగ, ఆ రకంగా ఝాయతీవ పృథివీ ధ్యానం చేస్తున్నట్లుగా కదలకుండా ఉన్నట్లుగా ఏ రకంగా మనకు అనిపిస్తుందో, కదలకుండా ఉన్నట్లుగా ఏ రకంగా అనిపిస్తుందో ఆ రకంగా ఝాయతీవ పర్వతాః పర్వతం ధ్యానం చేస్తున్నట్లుగా ఏ రకంగా ఉంటుందో, ఏ రకంగా నిలిచి ఉంటుందో అచలంగా. పృథివీ అచలంగా ఉంటుందా? పృథివీ అనేది చలిస్తున్నా, సూర్యుడి చుట్టూ తాను తిరుగుతున్నా మనకి ఏ రకంగా కనిపిస్తుంది? అది అలా నిలిచినట్టుగా, మనం కదులుతున్నట్లుగా. అందుకే ఇవ అనే శబ్దాన్ని వాడాడు. పృథివీ ఏ రకంగా కదలకుండా ఉన్నట్లుగా ఏ రకంగా ఉంటుందో, అక్కడ కొంగ ఏ రకంగా కదలకుండా ఆ రకంగా ధ్యానం చేస్తున్నట్లుగా ఏకాగ్రత దృష్టితో ఉన్నట్లుగా ఉంటుందో, పర్వతాలు ఏ రకంగా కదలకుండా ఉన్నట్లుగా ఉంటుందో ఆ రకమైన ఉపమానాన్ని తీసుకుని చాందోగ్యంలో 7:6-1 చెప్పడం చేత దాన్ని ఎలా తీసుకోవాలి? అలాంటి ధ్యానాన్ని తైలధారవతు సంతతః అవిచ్ఛిన్న ప్రత్యయః ధ్యానం. అది ఈ రకంగా తైలధారవలి ఒకే విధంగా అవిచ్ఛిన్నమై ఉన్న ఇక్కడ ప్రత్యయ ధ్యానం. ప్రత్యయ అంటే ఇక్కడ అవిచ్ఛిన్నమై ఉన్న జ్ఞాన ప్రవాహమే ధ్యానము. ప్రత్యయం అంటే జ్ఞాన ప్రవాహమే ఇక్కడ ధ్యానం. 6వ అధ్యాయంలో చెప్పాడు, మాండుక్యంలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ తైలధారవత్ ప్రత్యయ ధ్యానం. ప్రత్యయ అంటే జ్ఞాన ప్రవాహం. తైలధారవతు అంటే ఏ రకమైన బాహ్య విషయాల యొక్క చింతన రానివ్వకుండా, ఇంద్రియాలు బాహ్య విషయాల గురించి ఆలోచించకుండా ఇంద్రియాలన్నింటినీ కూడా మనస్సు యందు ప్రవిలాపనం చేసి మనస్సుని ఏకాగ్రతతో ఆత్మచింతన ప్రవాహం తైలధార వలె. తైలధారం అంటే ఈ గ్లాసు నుంచి ఆ గ్లాసులో ఆ నూనె పోస్తున్నప్పుడు ఏ రకంగా కటింగ్లు రావో, ఏ రకంగా పడుతుందో ఆ రకంగా ఒకే ప్రత్యయంతో ఆ యొక్క ఆత్మచింతన అంటే ఏదైతే శ్రవణం చేశామో మననం చేశామో దాని గురించి తదేకంగా దాని గురించే చింతన చేయడం. ఎన్నోసార్లు చెప్పాము దాని గురించి. విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ఇంద్రియాలతో గ్రహిస్తున్నాము. ఇంద్రియాలు ఏవైతే గ్రహిస్తున్నామో ఇక్కడ ఇంద్రియాల చేత విషయాలు తెలియబడుతున్నాయి కాబట్టి విషయాలకి ఇంద్రియాలే ఆత్మ. ఇంద్రియాలని మనస్సు చేత గ్రహిస్తున్నాము కాబట్టి ఇంద్రియాలకి మనస్సే ఆత్మ.
మనసుని బుద్ధి చేత గ్రహిస్తున్నాం కాబట్టి మనసుకి బుద్ధియే ఆత్మ. బుద్ధికి నేననేవాడు లేకపోతే బుద్ధి లేదు కాబట్టి నేను చేత నిశ్చయించే బుద్ధిని కూడా తెలుసుకునేవాడిని కాబట్టి నేనే ఆత్మ. నేను నిజస్వరూపము ఆ యొక్క సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఎవడైతే చక్కగా ఈ రకంగా వ్యాపక దృష్టితో చింతన చేస్తాడో అలాంటి వాడు జ్ఞాన ప్రవాహముతో కూడుకుని తైలధారవత్ ఉన్నది ఏదైతే ఉన్నదో దాని ధ్యానం. అలాంటి ధ్యానము తేనా ధ్యానేనా ఆత్మని బుద్ధు పశ్యంతి ఆత్మానం ప్రత్యక్చేతనం ఆత్మనా ధ్యాన సంస్కృతేన అంతఃకరణేన కేచిత్ యోగినః. అలాంటి అవిచ్ఛిన్నమైన జ్ఞాన ప్రవాహమే ధ్యానం. తేన ధ్యానేనా ఆ ధ్యానము చేత ఆత్మయందు ఆత్మని అంటే ఆత్మయందు అంటే బుద్ధు, ఆత్మయందు అంటే బుద్ధియందు పశ్యంతి ఆత్మానం ఆత్మ లోపట చైతన్యాన్ని ఆత్మ లోపటి చైతన్యాన్ని ఆత్మచే అంటే ఈ బుద్ధి చేత చేతనం ఆత్మనా ధ్యానేన. అలాంటి ఆత్మ లోపటి చైతన్యాన్ని ఆత్మచేత తనదే అయినట్టి ఇక్కడ ఆత్మచేత అండి బుద్ధి ఆత్మ. ఇక్కడ ఆత్మని అంటే ఆత్మయందు అంటే ఇక్కడ బుద్ధి అన్నారు. మరి ఆత్మ లోపటి చైతన్యాన్ని ఆత్మచేత అంటారేంటి? ఇక్కడ అర్థమైందా? ఆత్మని అంటే బుద్ధి అన్నారు, బాగుంది. ఇక్కడ బుద్ధి అని చెప్పారు. లోపట ఉన్న ఆత్మ చైతన్యాన్ని మళ్ళీ ఆత్మచేత అంటారేంటి అంటే ఆ బుద్ధి చాలా పవిత్రమైనది. ఏదైతే బాహ్య విషయాలని గురించి నువ్వు వెళ్ళని ఇంద్రియాలని శాసించకుండా బాహ్య విషయాల వైపు మరలనివ్వకుండా ఆ జ్ఞానేంద్రియాలన్నిటి కూడా తనలో విలీనం కావడానికి యాక్సెప్ట్ చేసి మనసులో ఏ సంకల్పాలు రానివ్వకుండా మనసుని కూడా తన యందు ఏకత్వాన్ని కలిగించి బుద్ధి ఒకటే మిగిలి ఉన్నదే అది పరమ పవిత్రమైన బుద్ధి. ఆత్మతో సమానం కాబట్టి ఆత్మనా ధ్యాన సంస్కృతేనా అని పదాన్ని ఇక్కడ వాడారు. ఆత్మతో సమానం కాబట్టి అలాంటి ధ్యాన సంస్కృతమైన అంతఃకరణ చేత ఆ బుద్ధి చేత కొందరు యోగులు ఆత్మనే గుర్తిస్తున్నారు. కేచిత్ యోగిన ఆత్మని కొందరు యోగులు ఆ ఆత్మని గుర్తించగలుగుతున్నారు అని ఇక్కడ చెప్పాడు. అంటే ఏంటి? నిశ్చయంగా నిలిచిన ప్రాణులు ఇక్కడ నిశ్చలంగా నిలిచిన ప్రాణులకి కొంగ ఇత్యాదులు చెప్పాడు కదా. ఇత్యాదులు వస్తువుల్ని కొంగ ఇత్యాది వస్తువుల్ని ధ్యానానిగా ఉపమానంగా ఇచ్చి ఉండడం వల్ల బాహ్య ప్రజ్ఞ లేక ఒకే సమానమైన చింతనతో కూడుకున్న ధ్యానాన్ని ఇక్కడ నిశ్చయ రూపకంగా చూపించి అలాంటి బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధి ఆత్మతో సమానము అన్నాడు. ఆత్మతో సమానం ఎందుకు అన్నాడు? ధ్యానం చేత సంస్కరింపబడిన బుద్ధి కాబట్టి అది ఆత్మతో సమానమైంది. ఆత్మతో సమానమై ఉన్నది కాబట్టి ఆత్మయందు విలీనమవుతుంది, ఆత్మగా మిగిలి ఉంటుంది. ఆత్మ గురించే ఏకాగ్రతతో కూడుకుని ఉన్నది కాబట్టి దానిని ఆత్మ ప్రత్యయము అని అన్నాము. సంస్కృతంలో దాన్ని ఆత్మ ప్రత్యయము, ఆత్మజ్ఞానము అని అన్నాము. అది అర్థం. ఆత్మజ్ఞానంతో ఉంటుంది ఆ బుద్ధి. ఆ ఆత్మజ్ఞానంతో ఉన్న బుద్ధిని జ్ఞాని అనే పదంతో వాడతాం. జ్ఞాని అని కొంతమంది యోగులు ఈ రకంగా దాని గురించి చేస్తూ ఉంటారు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మహావిద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.